సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలోనూ ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతలను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలాగా సాగాలి. మంత్రులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం. దయచేసి మీరు బాధపడద్దు, ఆ పని కాలేదు, ఈ పని కాలేదు అనే ఆలోచన రావచ్చు. లేట్ అయినా సరే ఏ పని అయినా అయింది, ఏదన్నా నా దృష్టికి తీసుకురండి. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం, 11వ వార్డులో ఉన్నాం. ఇక్కడ 11వ వార్డులో గ్రామ సభ జరుగుతుంది. సో మనం వీళ్ళతో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్నారు కొంతమంది. మీ పేరండి? పేరు కృష్ణశెట్టి వెంకట నరసరావు అండి. మాది 11వ వార్డు. ఇక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజులు ఈ ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సో మంచి కార్యక్రమం అంటారు ఇది? మంచి కార్యక్రమం అండి. ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే విధంగా గవర్నమెంట్ మంచి ఆలోచన ఏంటంటే అధికారులు అందరూ ప్రజల దగ్గర రావడం అనేది మంచి కార్యక్రమం అంటారు అండి. ఓకే, ద్వారా మా సమస్యలు కూడా తీరుతాయని మేము భావిస్తున్నాం. సో మీకేమి సమస్య ఉంది మరి? ఇప్పుడు మీరేం దరఖాస్తు చేశారు? మా ఊళ్ళో ఎక్కువగా కుక్కలను, కోతుల సమస్య విపరీతంగా ఉందండి. చిన్నపిల్లలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద పోయి వాహనాలు ఎంబట పడటం ఇది బాగుందండి. ఈ డ్రైనేజ్ పూడికలు, కొన్ని వితంతు పెన్షన్లు. సో మీరైతే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చారు పర్సనల్ గా, మీరు అది మామూలుగా మీ పర్సనల్ సంబంధించిందా? ఏంది అది? అమ్మగారు మా నాన్నగారు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందండి. వితంతు పెన్షన్లు ఇవ్వలేదు. ఈసారైనా న్యాయం జరిగిందని ఇచ్చామండి. అలాగే ఇంకొక అప్లికేషన్ కూడా, ఈ కుక్కలు, కోతులు బాగా విపరీతంగా ఉండి చిన్నపిల్లల్ని. సో అది ఊరు అంతటి కోసం మీరు ఇచ్చారా దరఖాస్తు? అవునండి. ఓకే, వెరీ నైస్ అండి. ఓకే, మీ సమస్యలు త్వరలో తీరాలని కోరుకుంటున్నాం. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఉన్నాం, పుల్లయ్య బంజార్లో. సో ఇక్కడైతే మన గ్రామ సభ జరుగుతుంది. 99 డేస్ ప్రణాళికలో భాగంగా గ్రామ సభ జరుగుతుంది. మనం వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు అండ్ వార్డ్ ఆఫీసర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, ఇవాళ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ రోజు 90 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా సీఎం గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దినోత్సవంలో భాగంగా ఇక మనకి కల్లూరు మున్సిపాలిటీలో పురపాలక సంఘం 11వ వార్డు అయినా సరే పుల్లయ్య బంజార్ లో భాగంగా మనం ఇక్కడ వార్డు సభ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సీఎం గారి సందేశాన్ని, అలాగే జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. సీఎం గారి సందేశాన్ని అందరికీ వినిపించడం జరిగింది. అలాగే మహాలక్ష్మి పథకం కానీ 6 గ్యారంటీలను కూడా ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి అర్హులు ఎవరు ఉన్నారు, ఎలాంటి పథకాలు మనం గవర్నమెంట్ అందిస్తుంది, అలాగే ఎవరెవరు అర్హులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మనకి నూతన దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వార్డులో ముఖ్యంగా పారిశుద్ధ్యం గానీ ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ మనం ఇక్కడ పరిష్కరించిన విధంగా కౌన్సిలర్ గారి దృష్టికి తీసుకొచ్చేలాగా గ్రామ పెద్దలందరూ కూడా మాట్లాడి వారి యొక్క ప్రాబ్లమ్స్ ని, దరఖాస్తుని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు అయితే వచ్చారు దరఖాస్తులు ఇవ్వడానికి. సో మనకి ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు, కృష్ణశెట్టి లక్ష్మి గారు, కొండలు గారు ఉన్నారు. సో ఒకసారి మేడం గారితో మాట్లాడారు. నమస్తే మేడం, కంగ్రాచులేషన్ మేడం, మీరు గెలిచినందుకు. మరి ఇప్పుడు ఈ గ్రామ సభ అనేది మంచి ఉపయోగపడింది అంటారా? అంటే అధికారులు అందరూ వచ్చి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ ఒకటి నిర్వహించి ప్రజలందరూ ఇక్కడ పిలిచి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం అనేది మీ ప్రభుత్వం పెట్టిన ప్రోగ్రాం మంచిదే అంటారా? మంచిదే అండి. పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా సమస్యలు ఏదున్నా కానీ మా కౌన్సిలర్ గా నా బాధ్యత, నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ పనైనా చేస్తా, పెన్షన్లు కానీ, నీటి సౌకర్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏదైనా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కృష్ణశెట్టి కొండల్ గారు ఉన్నారు, చెప్పండి. ఈ రోజు గ్రామ సభ 99 రోజుల్లో భాగంగా మనం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మనం గ్రామ సభ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మన దృష్టికి కొన్ని వచ్చింది ఏంటంటే పెన్షన్లు కానివ్వండి, మరి 200 యూనిట్లు ఉన్న కొన్ని గృహ నిర్మాణాలకు ఇద్దరికి వర్తించలేదన్నారు, అవి కూడా మన దృష్టికి వచ్చినాయి. అట్లే స్కూల్లో కూడా ఈ మిషన్ దగ్గర నీళ్ళు ఆగిపోవడం వల్ల స్కూల్లో పిల్లలకి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది, మన స్కూల్ ఉంది, వాటర్ కొంచెం 2 రోజులు 3 రోజులు రాకపోవడం ఇబ్బంది అవుతుంది. దాన్ని ఒక బోరు కానివ్వండి లేకుంటే ఏదైనా ఏర్పాటు చేయడం అని చెప్పి మన టీచర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అట్లే కాలనీళ్ళు మన లబ్ధిదారులు గతంలో కొన్ని ఇచ్చినాం, మళ్ళీ కూడా కొన్ని వాళ్ళు ఇవ్వడం మన దృష్టి తీసుకురావడం జరిగింది. అట్లాగే మరి
మరి చిన్న చిన్న వార్డులో ఉన్న సమస్యలు డ్రైనేజీలు కానివ్వండి, మనకు చేతి పంపులు కూడా మన దృష్టికి వచ్చినాయి, కొన్ని చేయడం జరుగుతుంది. రేకుల ఇంట్లో కూడా అన్ని కొన్ని చేస్తాం. రామాలయం దగ్గర బోర్ ఒకటి అది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. దాని స్థానంలో ఇంకోటి కొత్త బోర్ వేయాలని మనం ఆలోచన చేస్తాము. అయితే కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ కావడం వల్ల, నిధులు లేకపోవడం వల్ల కొంత మనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది. నేను ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది, మన స్కూల్ ఒకటి ఉంది కాబట్టి వాటర్ ఈ మిషన్ బగ్ నీళ్ళు మనకు రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన టీచర్స్ కూడా మన దృష్టి తీసుకొచ్చారు. దాన్ని తప్పనిసరిగా మన మున్సిపల్ బదులు మన చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్ళి మనం ఏం చేయగలుగుతాం అంతవరకు మనం చేసి చేస్తామని చెప్పి ఏ సమస్యను మన దృష్టి తీసుకొచ్చింది మన దృష్టి తీసుకొచ్చింది ఏదైతే ఉన్నాయో అవన్నీ మన చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్తాం. మన పాలవర్గంలో కూర్చొని మాట్లాడి అది సూచన సలహాల మీదకి అన్ని ఏర్పాటు చేయడం తప్పగా నిర్వహిస్తాం. గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే డిపార్ట్మెంట్ మీ పేరు? వరకుట్ రవి అండి, అసిస్టెంట్ లైన్ మ్యాన్. ఏం దరఖాస్తులు వస్తున్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి? 2-3 అప్లికేషన్లు అండి మాకు గృహజ్యోతి వర్తించలేదని వచ్చాయి. వాటిని క్లియరెన్స్ చేయడం కోసం పూర్తి సహకారం చేస్తాం. మనకి గృహజ్యోతిలో గవర్నమెంట్ పెట్టిన గృహజ్యోతి పథకం ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేయకపోవడం జరిగింది. ఎవరికి ఎంత సబ్సిడీ వచ్చింది అనేది కూడా మా దగ్గర లిస్ట్ ఉన్నది. మరి ఇక్కడ దర్యాప్తు 26 లక్షల వరకు 23 లక్షల వరకు సబ్సిడీ వచ్చిందండి. ఇక్కడ సమ్మర్ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 25,000 పెట్టి ప్రజలకున్న కరెంటు ఇబ్బందిని తీర్చుకునేది.